ఎదుట ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. తొలుత అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించిన కేటీఆర్ లగచెర్లలో అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహాధర్నాలో సుమారు 3000కు పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొనగా లగచెర్ల బాధితులకు మద్దతుగా గిరిజన సమాజమంతా ఏకమవ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే తిరుగుబాటు ఎదుర్కొంటున్నారన్న కేటీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కార్ను కూకటి వేళ్లతో పికిలించేదాకా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మా తిరుపతి అందిస్తారు మరిన్ని అప్డేట్స్. తిరుపతి యామిని, కొడంగల్ నియోజకవర్గం లగచెర్లలో దళిత గిరిజన రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ నిరసనగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్ ఎదుటగా బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. మహాధర్నాకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి ఇలా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. యాక్చువల్లీ ఈ నెల 21న బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించాలి. లగచెర్ల సంబంధించిన రైతులకు అండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన బిడ్డలను, గిరిజన లోకాన్నంతా అండగా నిలిచేందుకు, ఏకం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఈ మహాధర్నా నిర్ణయించుకుంది. కానీ అప్పుడు పోలీసులు అనుమతించకపోవడంతో పోలీసులు పర్మిషన్ ఇవ్వని నేపథ్యంలోనే వాళ్ళ తర్వాత కోర్టుకు వెళ్ళారు. కోర్టు మెట్లు ఎక్కడంతో ఈరోజు కోర్టు అనుమతితో బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహాధర్నాను చేపట్టింది. ఇప్పటికైనా లగచెర్లకు సంబంధించినటువంటి రైతులను వెంటనే కేసులు ఎత్తేసి విడుదల చేయాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కనపడ్డాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన కుటుంబాలకు కావచ్చు, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేపడితే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటున్నటువంటి మెసేజ్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం ఆయన మహబూబాబాద్ జిల్లాకి హైదరాబాద్ నుండి భారీ కాన్వాయ్తో చేరుకున్న తర్వాత మొదటగా అమరవీరుల సంబంధించినటువంటి స్తూపం దగ్గర నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా మహాధర్నా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా మాట్లాడిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గిరిజనులు ఉద్దేశించి కావచ్చు, రాష్ట్ర రాజకీయాల పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎట్లా ఉన్నట్టు కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి అవలంబించిన తీరు పట్ల కేటీఆర్ మండిపడిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనేక సమస్యలు పడుతున్నారు. స్వయంగా సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలోనే రైతులు 9 నెలలుగా నిరసన చేపట్టినప్పటికి కూడా రైతుల సమస్యలను పట్టించుకోకుండా కేవలం అల్లుడి కోసం, అన్న కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. ఇప్పటికైనా సీఎం తీరు మారాలి. లగచెర్ల సంబంధించిన రైతులకు అండగా ఉండేందుకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మహాధర్నా చేపట్టినట్టు ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డిని తరిమారు. మహారాష్ట్రలో హామీలను ఎవరు ప్రజలు పట్టించుకోలేదు. తెలంగాణలో కూడా రాను రోజు అటువంటి పరిస్థితులు తలెత్తాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మాసిటీ కోసం కొడంగల్ నియోజకవర్గంలో భూములు లాక్కునే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు మారి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఇప్పటికైనా తప్పకుండా మారాలంటూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ వరకు ఉన్నటువంటి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం పరిస్థితి కనబడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము బీఆర్ఎస్ సంబంధించి మహాధర్నా చేపడతామంటే రాళ్లతో కొడతాం, అడ్డుకుంటాం, కొట్టి తీరుతామన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు సంబంధించి డీజీపీని అడుగుతున్నాను, ఎందుకు కేసులు పెట్టట్లేదు, మేము మమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, కానీ మమ్మల్ని కొడతామంటే అడ్డుకుంటామంటే మేమేమైనా ఊరుకుంటామా? ఇది కేసీఆర్ తయారు చేసినటువంటి సైన్యం అంటూ కేటీఆర్ మండిపడినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. లగచెర్లలో ఘటన సంబంధించి ఇంకా బీఆర్ఎస్ పార్టీ పోరాట కార్యక్రమాలను కొనసాగిస్తుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రం అంటేనే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజన కుటుంబాలు చాలా ఉంటాయి. గిరిజనులందరినీ ఏకం చేసి కొడంగల్ నియోజకవర్గంలో గిరిజనులకు ఎటువంటి అన్యాయం జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు లగచెర్లకు సంబంధించినటువంటి వారందరికీ ఎట్లా అండగా ఉండాలనే విషయాలని చెప్తూ కూడా మీడియాతో కావచ్చు మహాధర్నాకు సంబంధించి కేటీఆర్ మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. మరి మహాధర్నాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడిన తర్వాత మరి కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కేటీఆర్ కామెంట్స్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ సంబంధించిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో చూడాలని చర్చ అయితే కొనసాగుతుంది. రాజకీయ వర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ మహాధర్నాను చేపట్టి తీరుతామన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఈరోజు నిజంగానే కోర్టు అనుమతితో మహబూబాబాద్లో బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా చేపట్టి తీరింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా
కొడంగల్ నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుకు సంబంధించి వ్యతిరేక నిరసన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేసి గిరిజనులకు కావచ్చు, రైతులను, పేదల భూములు లాక్కోకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రజల పట్ల, రైతుల పట్ల బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎట్లా స్పందించారనే చర్చ అయితే కొనసాగుతా ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.